సో ఎట్లుందండి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లా సినిమా ఇండస్ట్రీలో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది. ఇక్కడికి వచ్చాము, మీరు చూశారు కదా, ఒక లేబర్ అడ్డ మీద ఎట్లా ఉంటామో మేము పొద్దున్నే 4:30కు వచ్చి ఇక్కడ ఉంటాము. తర్వాత ఎవరు తీసుకుపోతారని ఎదురు చేసుకుంటూ ఉంటాము. వాళ్ళు తీసుకుపోతేనేమో పోవాలి, బస్ ఎక్కాలి, లేదంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఫిలింల నుంచి రావడము పోవడము అట్లా 100 రూపాయలు అవుతాయి. రోజు షూటింగ్లు దొరకవు, ఉన్నప్పుడు పోతాము. పోయిన తర్వాత ఆ రోజు 100 రూపాయలు ఇస్తారు. మిగతా డబ్బులు ఏ 2 నెలలకు వస్తాయో 3 నెలలకు వస్తాయో ఎప్పుడు వస్తాయో చెప్పలేము. ఇక మళ్ళీ ఆ డబ్బులోకి వచ్చి మళ్ళీ ఆఫీస్ కాడ వచ్చి కూర్చొని వచ్చిన సార్ అని అడగాలి, వస్తేనేమో తీసుకోవాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడ డబ్బులకు ఒకరోజు టైం వేస్ట్ అయిపోతుంది. అవి ఇచ్చేది ఎంత మొత్తం 720 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు ఈరోజు పోయిన రోజు ఇస్తారు, మిగతా డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అసలు పాపం కిరాయిలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఘోరం. నాకంటే ఏదో చిన్న గుర్తు ఉంది కాబట్టి ఫిలింనగర్లో అట్లా బతుకుతున్నాను. కిరాయిలకు ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. పాపం డబ్బులు రాక చాలా లేడీస్కి అయితే ఇంకా ప్రాబ్లం పాపం. కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళకి షూటింగ్ దొరికితేనే వాళ్ళకి ఉపాధి. పాపం నరకం అనుభవిస్తున్నారు మన జూనియర్స్ మొత్తం. కనీసం సినిమా పెద్దలు ఇంతమంది ఉన్నారు కానీ జూనియర్స్ల పేరు మీద ఏమన్నా వచ్చినా కానీ జూనియర్స్లకు మొత్తం రావు. ఎవరికైనా వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో పాపం జూనియర్స్లు అని ఏదైనా ఇస్తే అవి ఎక్కడ పోతాయో తెలియదు. జూనియర్స్లో కొంతమందికి వస్తే అక్కడ వాళ్ళకు వాళ్ళ పరిచయం ఉన్న వాళ్ళకు ఏమైనా లబ్ధి వస్తుంది, అందరికీ మాత్రం రాదు. కానీ చాలా దారుణం, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీడియా ముందు నేను రాగానే నా ఫోటో చూసి వీడు ఫిలింనగర్ శ్రీనివాస్ వీనికి షూటింగ్లు చెప్పకూడని మెసేజ్ పోతుంది. దయచేసి నేను భయపడకుంటూనే చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మామూలు ఇప్పుడు మనీ అనేది కరెక్ట్ టైంకి ఇస్తారా అన్న మీకు? అంటే పర్ డే ఎంత ఇస్తారు అసలు మీకు? మొత్తం 720 రూపాయలు. మాకు కార్డు ఉన్న వాళ్ళకి, కార్డు లేని వాళ్ళకి, నాన్ కార్డు వాళ్ళకి 400 రూపాయలు ఇస్తారు. వాళ్ళని ఎక్కువ మంది తీసుకుపోతారు, వాళ్ళు తక్కువ డబ్బులు కాబట్టి వాళ్ళని తీసుకుపోతారు. మేము ఇక్కడ 250 మంది ఉంటే మమ్మల్ని 50 మంది తీసుకుపోవడమే గగనం. మిగతా వాళ్ళందరినీ వాళ్ళ నాన్ కార్డులను తీసుకుపోతారు, ఎందుకంటే వాళ్ళు తక్కువ డబ్బులు కదా.